నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా నక్షత్రాలు, గ్రహాలు, రాసులు, వాటి గ్రహస్థితి ఏ విధంగా ఉంటే ఫలితాలు, వాటి వల్ల కలిగే యోగాలు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. మనకు ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో, ముఖ్యంగా మన భారతదేశంలో మనం చూసేది మహర్దశ సిస్టం. కాబట్టి ఏ మహర్దశ నడుస్తుందండి అని చెప్పని అడుగుతూ ఉంటాం. సహజంగా ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ మహర్దశలో జన్మించారు, ఇప్పుడు ఏ మహర్దశ నడుస్తోంది, వాటికి ఏమో ఆధిపత్యాలు వచ్చాయి అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సహజంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా అడుగుతూ ఉంటారు. అలాగే మనం కూడా ఎవరినైనా క్యాజువల్గా డిస్కషన్లో కానీ ప్రస్తుతానికి ఫస్ట్ రాగానే వాళ్ళు కొంత ఇప్పుడు అందరికీ కూడా ఒక ఐడియా అంటూ ఉంటుంది. ఈ యాప్లు రావటం అనివ్వండి, యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ రావటం అనివ్వండి, చాలామంది చెప్పటం వల్ల ఒక 30 to 50-60% అందరికీ కూడా నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, కొంత వారి జాతకం మీద వారికే అవగాహన అనేది వస్తుంది. ఏ లగ్నము, ఏ రాశి, ఏ దశ నడుస్తోంది, ఇట్లా అన్నీ కూడా. కాబట్టి మనం ముందుగా ఎప్పుడైనా సరే చెప్పాలి అంటే ఏ లగ్నం అయింది అని చెప్పని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ లగ్నానికి ఆధిపత్యాలు ఏమొచ్చాయి, ఏ మహర్దశ నడుస్తోంది, ఆ దశానాథుడికి ఏం ఆధిపత్యాలు వచ్చాయి అనే దాన్ని బట్టే మనం ఫలితం అనేది చెప్తూ ఉంటాం. మనం ముఖ్యంగా చూసినట్టయితే మనకి రవిచంద్రులకి ఒక్కొక్క ఆధిపత్యం ఇచ్చారు. ఇవేంటంటే రవి ప్లస్ చంద్రుడు, వీటికి వక్రగతి లేదు, ఎప్పుడూ కూడా ఇవి ప్రకాశవంతంగా ఉంటాయి. కాబట్టి వీటికి ఒక్కొక్కది రాజు రాణి ఒక్కొక్క ఆధిపత్యం ఇచ్చారు. అలాగే మనం చూసుకున్నట్టయితే కుజుడు, శుక్రుడు, బుధుడు, శని, గురువు, ఈ ఐదుగిటికి కూడా మనకి ఇవే వక్రం చెందుతూ ఉంటాయి. అలాగే వీటికి మాత్రమే మనకి ఆధిపత్యాలు రెండు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా ఫలితం చెప్పుకునేటప్పుడు ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఒక్కొక్క గ్రహానికి రెండు వస్తాయని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి ఏది ముందు ఫలితం ఇస్తుంది, ఏది తర్వాత ఫలితం ఇస్తుంది, రెండు బాగుంటే కనుక ఎలాంటి ఫలితం ఉంటుంది. రెండు బాగోవటం అనేది ఎప్పుడో చాలా అసలు ఉండదు. మనం చూసుకుంటే మేషరాశికి చూస్తే 1-8 మంచిది కాదు. 2-7 వృషభ రాశికి చూసుకున్నట్టయితే లగ్నాధిపత్యం 1-6 అనేది మంచిది కాదు. అలాగే మిథునం చూసుకున్నట్టయితే లగ్న చతుర్థాధిపత్యం శుభగ్రహానికి రావటం అనేది ఇక్కడ మళ్ళీ మంచిది కాదు. ఈ రకంగా అన్నిటికీ కూడా అలాగే ఉంటుంది. ఒక ఆధిపత్యం మంచిది, ఒక ఆధిపత్యం ఇబ్బందికరంగా ఉంటుంది. అంత మంచిగా రిజల్ట్స్ అనేది ఇవ్వదన్నమాట. కాబట్టి ముఖ్యంగా మనం గ్రహాల గురించి తెలుసుకున్నాం, మహర్దశల గురించి, రాసుల గురించి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వరుసగా వీడియోల్లో మనకి లగ్నం నుంచి ద్వాదశాధిపతులు, వీటి మహర్దశల్లో ఎటువంటి ఫలితం ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లగ్నాధిపతి దశ ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇలా వరుసగా మనం ద్వాదశాధిపతుల వరకు కూడా చేసుకుందాం. లగ్నము, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, ఇలా వరుసగా ద్వాదశాది. మనకి 12 లగ్నాలు, 12 రాశులు ఉన్నాయి. కాబట్టి వాటికి అనుసంధానంగా మనం చేసుకున్నట్టయితే కొంత అవగాహన వస్తుంది. దీని తర్వాత కంటిన్యూషన్ మనం మహర్దశలు కూడా చేసుకున్నట్టయితే రవి నుంచి కేతు వరకు ఎలా ఉంటుంది అనేది బేసికల్గా చూసుకున్నట్టయితే తర్వాత ఎవరి వ్యక్తిగత జాతకానికి అనుగుణంగా వారికి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు అస్తంగత్వం చెందటం, కొన్ని గ్రహాలు దిగ్బలం చెందటం, కొన్ని గ్రహాలు ఉచ్చులో ఉంటాయి, నీచులో ఉంటాయి, బలం కోల్పోవటం, ఇలా అన్ని రకరకాలు ఉంటాయి. కాబట్టి ఎవరి వ్యక్తిగత జాతకం అనేది వారిది ఉంటుంది. మరి ఎందుకయ్యా ఇవన్నీ మనం చెప్పుకోవటము అంటే బేసికల్గా ఏముంటాయి, బేసిక్ ఫండమెంటల్ ఏం చెప్తోంది, శాస్త్రం ఏం చెప్తోంది, జ్యోతిష్య శాస్త్రం అనేది ఏం చెప్తోంది, ఎలా ఉంటే ఆ గ్రహం ఫలితం అనేది ఇస్తుంది అని మనకి చెప్తుంది. తర్వాత అది అస్తంగత్వం చెందిందా, రాహుకేతువులతో ఉందా, నీచపడిందా, బలంగా ఉచ్చలో ఉందా, షడ్బలాలన్నీ కూడా మనం పరిశీలించి తర్వాత చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా సరే లగ్నాధిపతి మనం జన్మించిన సమయాన్ని బట్టి 2 గంటలకు ఒకసారి లగ్నం మారుతూ ఉంటుంది. 12 లగ్నాలకి 24 గంటల చొప్పున. కొన్ని లగ్నాలు మనకి
తెలుగు గడియలు విగడియల్లో చూసుకున్నట్టయితే తక్కువ ఉంటాయి, కొన్ని లగ్నాలు పెద్దవి ఉంటాయి. మనం అందాజుగా మనం చెప్పేది గంటన్నర, గంట 40 నిమిషాల నుంచి 2 గంటలు ఉంటాయి. కాబట్టి 2 గంటలకు ఒకటి మారుతుంది అని మనం చెప్తాం. కాబట్టి మేషలగ్నం నుంచి తీసుకుంటే మీన లగ్నం వరకు ఎవరికైనా సరే లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహుకేతువులకి ఇక్కడ ఆధిపత్యాలు లేవు కాబట్టి ఇక్కడ తర్వాత వాటి దశలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి ఎవరైనా మేషలగ్నం అవనివ్వండి, మిథున లగ్నం అవనివ్వండి, కర్కాటకం, వృశ్చికం, మీనం ఏ లగ్నమైనా అవనివ్వండి, ఆ లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, బలమైన భావాధిపతి బలమైన లగ్నాధిపతి దశలో మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే బలహీనమైన లగ్నాధిపతి ఉన్నప్పుడు ఎటువంటి మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి లగ్నాధిపతి అంటే మన గురించి చెప్తాడు. లగ్నాధిపతి బలంగా పాపకత్తిరిలో పడకుండా ఉచ్చస్థితిలో ఉండి దిగ్బలం చెంది ఇలా ఉన్నట్టయితే ఆ దశయందు మంచి కీర్తి ప్రతిష్టలు అనేది ఉంటుంది, పురోగతి ఉంటుంది, తను చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. తను సొంతంగా ఎదగటమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా సహాయ సహకారాలు అందిస్తూ వీరు వెళ్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఆ దశయందు వాహనాలు కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మంచి తేజస్సుగా ఉంటారు. వారు చేసే ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధి అనేది వీరికి కనబడుతూ ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యము, నడవడిక ఇవన్నీ కూడా వీరికి సొంతంగా ఉంటాయి. కాబట్టి లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు తన ఉచ్చస్థితిలో కానీ బలంగా ఉన్నారు, గ్రహం పాపకత్తిరిలో పడకుండా ఉంది అంటే మంచి ఆయురారోగ్యాలు, ఆరోగ్యము ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిచింది ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పరిపూర్ణమైన ఆరోగ్యం, అలాగే కీర్తి ప్రతిష్టలు. ఒక మనిషి చూడండి అత్యున్నత స్థానానికి వెళ్తూ ఉంటారు, మంచి ఖ్యాతి అనేది పొందుతూ ఉంటారు. అప్పటి నుంచి వాళ్ళు కొంత దాని మీద శ్రమించినప్పటికీ కొంత క్రీడారంగం అనుకోండి, రాజకీయ రంగం అనుకోండి, జ్యోతిష్యం ఏ రంగమైనా ఎవరు సాధన చేస్తున్న రంగంలో వారు అభివృద్ధి అనేది ఆ మహర్దశ వచ్చినప్పుడు వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి దశ యందు వాళ్ళు ఉచ్చస్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అదే లగ్నాధిపతికి కొంచెం ఇబ్బంది ఉంది, పాపకత్తిరిలో పడ్డారు, అలాగే లగ్నాధిపతి వెళ్ళి దుస్థానాలు షష్టమ, అష్టమ, వ్యయస్థానాల్లో పడ్డారు, పాపకత్తిరిలో ఉన్నారు, లేదా రవితో అస్తంగత్వం చెందారు, లేదా బలహీనపడ్డారు, నీచపడ్డారు అన్నప్పుడు వీటికి వ్యతిరేకమైన ఫలితాలు అనేవి మనం తీసుకోవాలి. ఎప్పుడూ కొంచెం బెరుగ్గా ఉండటం, ముందుకు వెళ్ళటానికి సాహసించకపోవటము, ప్రతి దాంట్లోనూ కూడా వెళ్దాంలే చేద్దాంలే అన్న ధోరణి, ప్రతిదానికి కూడా ఏదైనా చిన్న సమస్య రాగానే మానసిక ఒత్తిడికి లోనవటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే పూర్తిగా దానికి వ్యతిరేకమైన భావాలు అనేవి ఉంటూ ఉంటాయి. చాలా దురదృష్టవంతమైన జీవితం గడపటం, వారికి వారే అనుకోవటం నేను దురదృష్టవంతుడిని, ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదు అనుకోవటం, ఇట్లా భావాలన్నీ కూడా మనకి వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. అక్కడ మంచి ఆరోగ్యం అయితే ఇక్కడ అప్పుడప్పుడు అడపదడప ఆరోగ్యం సహకరించిపోవటము, కొంతమంది అయితే రోగగ్రస్తుడు కూడా పడతారు. ఉదాహరణకి లగ్న షష్టాధిపత్యం కూడా వచ్చిందనుకోండి, వృషభ లగ్నం అయితే ఆ విధంగా ఉంటుంది. లగ్న అష్టమాధిపత్యం వచ్చిందనుకోండి మేషలగ్నానికి, అలాగే తులాలగ్నానికి లగ్న అష్టమాధిపత్యం, వృశ్చికానికి లగ్న షష్టాధిపత్యం, వీరికి వచ్చినప్పుడు ఆరోగ్యము, శత్రువులు, ఇలా ఇవన్నీ కూడా అంతర్గతంగా శత్రువులు, రుణాలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే మనం ఇందాక అనుకుంది రెండో ఆధిపత్యం ఏమొచ్చింది అని మనం చెప్పడానికే. కాబట్టి ఆ ఆధిపత్యాన్ని బట్టి ఫలితం అనేది ఉంటూ ఉంటుంది. ముందుగా ఏ ఆధిపత్యం వస్తుంది, ముందుగా ఏ ఆధిపత్యం తీసుకుంటుంది అనే అంశాన్ని మనం జాతకాన్ని పరిశీలించి చెప్పవలసి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా అదొక ఆందోళన, ఆదుర్త, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ రావటము, సరిగా వీరికి ప్రణాళిక ఇది ఉండకపోవటము, సరిగా ప్రవర్తన, వారి ప్రవర్తనే సరిగా ఉండనప్పుడు ఉద్యోగ స్థలంలో ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. బలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు. అదే కొంత బలహీనమైనప్పుడు, శక్తిహీనమైనప్పుడు ఆ భావాధిపతి దశలో ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే మనకి వీక్షణ కూడా ఇక్కడ మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఏదైనా శుభగ్రహ వీక్షణ జరుగుతున్నదా లేదా, అలాగే పాపగ్రహ వీక్షణ ఏమన్నా ఉందా లేదా, ఉన్నప్పుడు దాన్ని బట్టి ఆ గ్రహ వీక్షణని బట్టి కూడా ఉంటుంది. శనిగ్రహం చూసినప్పుడు కాస్త నెమ్మదిగా
స్లోగా వెళ్ళటము, ఆ పనులు చేసుకోవటం, కుజగ్రహ చూసినప్పుడు వాళ్ళు ఎక్సైట్ అయిపోవటము, ప్రతిదానికి ఆదుర్దా పడటము, లేనిపోని దానికి అడావిడి చేయటము, అనవసరంగా అక్కడ ఏమీ ఉండదు కానీ వీళ్ళు ఆదుర్దాపడి పక్క వాళ్ళని కూడా టెన్షన్ పెట్టడం అనేది ఉంటుంది. అదే శుభగ్రహం అక్కడ లగ్నంలో ఉన్నా కూడా వారికి ఏదైనా ప్రమాదం వచ్చినప్పటికీ అక్కడ దాకా వచ్చేది పటాపంచలే వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి బుధగ్రహం గురుగ్రహం అయితే లగ్నంలో దిగ్బలం చెందుతారు. శుక్రగ్రహం చూసినా, గురుగ్రహం చూసినా, బుధగ్రహం చూసినా. కాబట్టి మనం పూర్తిగా జాతక విశ్లేషణ చేసి మాత్రమే ఆ లగ్నానికి బలం ఎంత ఉంది, లగ్నాధిపతి ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రాథమికంగా మనం చూసినప్పుడు ఓహో లగ్నాధిపతి దశ నడుస్తోంది, ఏ మహర్దశ నడుస్తోంది, ఏ లగ్నము అనే దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఫలితం చెప్పడానికి కొంత ఈజీగా ఉంటుందని మాత్రమే మనం ఇది చెప్పుకోవటం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.